ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ సంక్షోభం మరింత భయంకర రూపం దాలుస్తోంది. సోమవారం కూడా ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్ల వర్షాన్ని కురిపించుకున్నాయి. మధ్యవర్తులు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దాడుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద మొదలైన ఈ పోరు ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా విస్తరించింది. మరోవైపు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుదారులు హౌతీలు సౌదీ ఓడలపై సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను కుదిపేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 4 అమెరికా సైనికుల ప్రాణాలు కోల్పోగా అమెరికా తన యుద్ధ విమానాలను గల్ఫ్కు భారీగా రప్పిస్తోంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ దళాలు సోమవారం కూడా భీకర దాడులకు తెగబడ్డాయి. 9వ రోజు కూడా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపగా ఇరాన్ సైన్యం కువైట్, బహ్రెయిన్లలో ఉన్న యుఎస్ సైనిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. సీజ్ ఫైర్ రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ దేశంలో కనీసం 50 మంది పౌరులు, సైనికులు మరణించారని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి చేదాటిపోతూ ఉండడంతో మధ్యవర్తులు రంగంలోకి దిగి టెహ్రాన్కు డీఎస్కలేషన్ ప్రతిపాదనలు పంపినట్లు ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘూయి వెల్లడించారు. మరోవైపు ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్ను తీవ్ర ముప్పులోకి నెడుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్లను కలిపే అత్యంత కీలకమైన జలసంధిలో సౌదీ అరేబియా ఓడలపై సముద్ర దిగ్బంధనం విధించారు. దీంతో ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడి ఇబ్బందుల్లో ఉన్న ఆయిల్ సప్లైకి హౌతీల నిర్ణయం మరింత శాపంగా మారింది. ఇటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ శాంతి చర్చల తలుపులు తెరుచుకుంటే తాము సిద్ధమేనని, అయితే ఇరాన్ తమ తీరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే దౌత్య చర్చలు ఫలిస్తాయా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది. శుక్రవారం జోర్డాన్ దాడిలో 3 అమెరికా సైనికులు మరణించగా గల్లంతైన 4వ సైనికుడు కూడా మరణించినట్లు యుఎస్ మిలిటరీ భావిస్తోంది. సైనికుల ప్రాణ నష్టంతో ఆగ్రహంతో ఉన్న ట్రంప్ సర్కార్ మిడిల్ ఈస్ట్కు మరిన్ని ఫైటర్ జెట్లను పంపుతోంది. దాడులను మరింత ఉధృతం చేసేందుకే వాషింగ్టన్ ఈ బలగాల సమీకరణ చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు శాంతి యత్నాలు జరుగుతుండగానే మరోవైపు యుద్ధ వాతావరణం ముదిరిపోతూ ఉండడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.